నమస్తే అండి. శరీరం ఆరోగ్యంగా ఉండటం అంటే, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ ప్రాణశక్తి పుష్కలంగా ఉండటం. ప్రాణశక్తి అంటే మనల్ని ప్రాణాలతో ఉంచే శక్తి. మన శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా పని చేయించే శక్తి. మరి ఈ ప్రాణశక్తిని మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే, బయట ఈ విశ్వం నుంచి, ప్రకృతి నుంచి తీసుకుంటాం. ఇడ, పింగళ ఈ 2 నాడుల ద్వారా మనము బయట ఉన్నటువంటి ప్రాణిక్ ఎనర్జీని తీసుకుంటాం. యాక్చువల్‌గా మనం ఆక్సిజన్ కదా తీసుకుంటున్నాము అని అనుకుంటారు. కానీ మనం తీసుకునే గాలిలోనే ప్రాణశక్తి మిళితమై ఉంటుంది. మరి ఎక్కువ గాలిని తీసుకుంటే ఎక్కువ ప్రాణశక్తిని తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం లోకమంతా ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి సమస్య ఏంటంటే, ఇదే సమస్త రోగాలకు, జబ్బులకు కారణం. ఏంటంటే ఎక్కువ ప్రాణశక్తిని తీసుకోలేకపోవడం. దానికి కారణం ఏంటంటే షాలో బ్రీతింగ్. అంటే ఊపిరి పైపైనే నడుస్తూ ఉంటుంది. గు ఊపిరితిత్తులు నిండుగా కడుపు వరకు శ్వాసను తీసుకునే సామర్థ్యాన్ని మనం కోల్పోతున్నాం. ముందుగా మనం దీన్ని రిపేర్ చేసుకోవాలి. మొట్టమొదట మనం ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలంటే ఊపిరి సరిగా తీసుకోవడం నేర్చుకోవాలి. ఊపిరితిత్తుల నిండుగా గాలిని తీసుకోవడం మనం సాధన చేయాలి. కొన్ని రోజులు సాధన చేస్తే ఆటోమేటిక్‌గా బాడీ దానికి ప్రోగ్రామ్ అయిపోయి సహజంగానే మనం ఎక్కువ ప్రాణశక్తిని ఒకేసారి తీసుకుంటాం.